టాంజిరో, నెజుకో, గెన్యా, తోకితో, మిత్సురి కలిసి స్వార్ట్స్మిత్ విలేజ్ లో 2 అప్పర్ ర్యాంక్ డీమన్స్ ని ఓడించారు. నెజుకో సన్లైట్ కి ఇమ్యూన్ అయింది. ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న అనిమే డీమన్ స్లేయర్ పార్ట్ 18. మీరు దీనికి ముందు పార్ట్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. ఒక చోట అమ్మాయిలు మిస్ అవుతున్నారు. డీమన్ స్లేయర్స్ కాపలా ఉన్న డీమన్స్ ని ఆపలేకపోతున్నారు. డీమన్ స్లేయర్స్ అన్ని డీమన్స్ అమ్మాయిలను తీసుకొని ఒక బిల్డింగ్ లోకి వెళ్లడం చూస్తారు. పొద్దున వెళ్లి చెక్ చేస్తే ఆ బిల్డింగ్ లో ఎవ్వరూ ఉండరు. హెల్ప్ కి హషిరాస్, సనేమి, ఇగురో వస్తారు. బిల్డింగ్ ముందు నిలబడి డిస్కస్ చేసుకుంటుంటే అప్పుడే ఒక డీమన్ అమ్మాయిని తీసుకొని బిల్డింగ్ లోకి వెళ్తాడు. హషిరాస్ డీమన్ స్లేయర్స్ లోపలికి వెళ్తారు. అక్కడ చాలా డీమన్స్ ఉంటాయి. డీమన్ స్లేయర్స్ ని వెళ్లిపోమని హషిరాస్ డీమన్స్ తో ఫైట్ చేస్తారు. అమ్మాయిని పట్టుకొని ఉన్న డీమన్ ని ఫాలో అవుతారు. ఇంకా చాలా డీమన్స్ వాళ్ళకి అడ్డుగా వస్తాయి. ఎందుకు ఇక్కడ ఇన్ని డీమన్స్ ఉన్నాయి, ఇప్పటిదాకా ఇన్ని డీమన్స్ ఒకే చోట ఉండడం చూడలేదు అనుకుంటారు. అడ్డు వచ్చిన అన్ని డీమన్స్ ని ఓడించి అమ్మాయిని పట్టుకున్న డీమన్ దగ్గరికి వెళ్తారు. డీమన్ వీళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు, హషిరాస్ అయి ఉంటారు అనుకొని అమ్మాయిని వాళ్ళ వైపు విసిరి పారిపోతాడు. ఇగురు అమ్మాయిని పట్టుకొని ఇద్దరు డీమన్ ని చంపడానికి వెళ్తారు. సడన్ గా వాళ్ళ కింద పెద్ద క్యాసిల్ ఉంటుంది. దానిలో ఇంకా చాలా డీమన్స్ ఉంటాయి. ఏంటిది అని షాక్ అవుతారు. డీమన్ ని చంపేలోపు క్యాసిల్ మాయమైపోతుంది. అదే ముజాన్ ఇన్ఫినిటీ క్యాసిల్. ఆ విషయం వాళ్ళకి తెలియదు. కనావో మిషన్ పూర్తి చేసుకొని బటర్ఫ్లై మ్యాన్షన్ కి వస్తుంది. టాంజిరో, నెజుకో ఆ మ్యాన్షన్ లో ఉన్నారు. షినోబు కనావోతో నెజుకో ఇక్కడ ఉంది, తను ఇప్పుడు సన్లైట్ లో ఉండగలదు. ముజాన్ నెజుకోకి ఉన్న పవర్ కావాలి అని ఇక్కడికి డీమన్స్ ని పంపొచ్చు. నేను హషిరా మీటింగ్ కి వెళ్తున్నాను. నెజుకోని నీకు అప్పచెప్తున్నాను, తనని జాగ్రత్తగా చూసుకో అంటుంది. స్వార్ట్స్మిత్ విలేజ్ కి డీమన్స్ వచ్చాయని, మళ్ళీ రావచ్చు అని అందరూ విలేజ్ ని ఖాళీ చేసి వేరే చోటకి షిఫ్ట్ అవుతున్నారు. డీమన్ కార్ప్స్ కొన్ని ఖాళీ విలేజెస్ ముందే రెడీ చేసి ఉంచుతుంది. ఇలాంటివి ఏమైనా జరిగితే వెంటనే ప్లేస్ మారడానికి ఈజీగా ఉంటుంది. టాంజిరో 7 డేస్ తర్వాత లేచాడు. తోకితో, మిత్సురి 2 రోజులు పడుకొని 3వ రోజుకే లెగిచారు. మిత్సురి ఎక్కువ తింటే నయం అవుతుందని చెప్పిందని టాంజిరో లెగవంగానే ఫుడ్ తింటూ ఉంటాడు. నెజుకో ఎండలో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. హషిరా మీటింగ్ లో హిమేజిమా, సనేమి, గియు, ఇగురో, మిత్సురి, షినోబు, తోకితో మాస్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతకు ముందు మిషన్ లో తోకితో, మిత్సురి 2 అప్పర్ ర్యాంక్ డీమన్స్ ని ఓడించి ప్రాణాలతో ఉన్నందుకు కంగ్రాచులేషన్స్ చెప్తారు. మాస్టర్ బదులు తన వైఫ్ అమానే మీటింగ్ కి వస్తుంది. మాస్టర్ కి ఒంట్లో బాలేదు, ఇంక నుంచి మీటింగ్స్ కి రాలేడు అని చెప్తుంది. హిమేజిమా మాస్టర్ ఒక్క రోజైనా ఎక్కువ బ్రతకాలి అని ప్రార్థిస్తాను అంటాడు. అమానే మీకు తెలిసినట్టుగా నెజుకో సన్లైట్ కి ఇమ్యూన్ అయింది. త్వరలో ముజాన్ తన కోసం వస్తాడు. యుద్ధం జరగబోతుంది. అప్పర్ ర్యాంక్ డీమన్స్ తో ఫైట్ చేసేటప్పుడు మిత్సురి, తోకితో మీద మార్క్స్ వచ్చాయి. కొన్ని సంవత్సరాల క్రితం ముజాన్ని ఆల్మోస్ట్ ఓడించిన స్వార్ట్స్ మ్యాన్ కి మీలాగా మార్క్స్ వచ్చాయి. మార్క్స్ గురించి ఎవ్వరికీ సరిగ్గా తెలియదు. ఒక విషయం మాత్రం తెలుసు, ఫస్ట్ ఒక అతనికి మార్క్ వస్తే తన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా మార్క్ వస్తుంది. హషిరా కాకపోయినా ఈ జనరేషన్ లో ఫస్ట్ మార్క్ వచ్చింది టాంజిరోకి. కానీ టాంజిరోకి ఆ మార్క్ ఎలా వచ్చిందో చెప్పడం రావట్లేదు. టాంజిరో తర్వాత మార్క్ వచ్చింది తోకితో, మిత్సురికి. మార్క్ ఎలా వచ్చిందో మీరు చెప్పండి అని మిత్సురి తోకితోని అడుగుతుంది. టాంజిరో లాగా మిత్సురికి కూడా చెప్పడం రాదు. అందరూ షాక్ అవుతారు. తోకితో చెప్తాడు, మార్క్ వచ్చినట్టు నాకు తెలియదు, కానీ ఆ ఫైట్ లో మామూలుగా కాకుండా చాలా సంఘటనలు వేరేగా జరిగాయి. ఆ కండిషన్స్ ని ఫాలో అయితే అందరికి మార్క్ వస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మార్క్ ఎలా తెచ్చుకోవాలో చెప్తాను. ఫైట్ అప్పుడు పాయిజన్ వల్ల నేను కదలలేకపోయాను. నన్ను కాపాడి ఒక అబ్బాయి ప్రమాదంలో పడ్డాడు. అప్పుడు నాకు మర్చిపోయిన మెమరీస్ తిరిగి వచ్చాయి. కోపం వచ్చింది. నా ఎమోషన్స్ మీద నాకు కంట్రోల్ లేదు. హార్ట్ రేట్, బాడీ టెంపరేచర్ పెరిగాయి. గుండె నిమిషానికి 200 సార్లు కొట్టుకుంది. బాడీ టెంపరేచర్ 102 degrees కి పెరిగింది అంటాడు. తోకితో అన్ని డీటెయిల్స్ చెప్తుంటే మిత్సురి అలా చూస్తూ ఉంటుంది. షినోబు అప్పుడు చనిపోతాము, ఆ కండిషన్ లో ఎలా ఫైట్ చేశావు అంటే తోకితో బ్రతుకుతామా చనిపోతామా అన్న పాయింట్ లో మార్క్ వస్తుంది అంటాడు.
రేపటి నుంచి హషిరాస్ మార్క్ ఎలా తెచ్చుకోవాలో ప్రాక్టీస్ చేస్తాము అంటారు. అమానే మార్క్ వచ్చిన వాళ్ళు ఏమీ చెయ్యలేరు, కానీ మార్క్ తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఒక విషయం గుర్తు పెట్టుకోండి అంటుంది. దానితో సీన్ కట్ చేస్తారు. హషిరాస్ ట్రైనింగ్ కి ప్లాన్ వేస్తూ ఉంటారు. గియు లెగిసి వెళ్ళిపోతాడు. ఇగురో, ఎందుకు వెళ్ళిపోతున్నావు? నువ్వు కూడా ఒక హషిరావే, కూర్చో, ఇంకా మీటింగ్ అవ్వలేదు. లేదా మాకన్నా ముందు నువ్వే ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావా అంటాడు. గియు, నేను మీలాగా కాదు అంటాడు. సనేమికి కోపం వస్తుంది. మాకన్నా నువ్వు గొప్ప అంటూ గియుని ఆపడానికి వెళ్తాడు. గియు వినకుండా వెళ్తుంటే హిమేజిమా ఒకసారి క్లాప్ చేస్తాడు. అందరూ సైలెంట్ గా ఉంటారు. నా దగ్గర ప్లాన్ ఉంది, కూర్చోండి అంటాడు. అందరూ కూర్చుంటారు. టాంజిరో ఫుడ్ తింటూ ఉంటాడు. అందరూ నెజుకోతో ఆడుకుంటూ నెజుకో మాట్లాడే మాటలు వింటూ ఉంటారు. అప్పుడే మిషన్ అయిపోయి జెనిట్స్ మ్యాషన్ కి వస్తాడు. నెజుకో బయటికి వస్తుంది. జెనిట్స్ షాక్ లో చూస్తూ ఉంటాడు. నెజుకో వెల్కమ్ అంటుంది. జెనిట్స్ సర్ప్రైజ్ అయ్యి, ఎలా మాట్లాడుతున్నావు, క్యూట్ గా ఉన్నావు, నన్ను పెళ్లి చేసుకో అంటుంటే నెజుకో ఇనోస్కే వెల్కమ్ అంటుంది. జెనిట్స్ కి ఇనోస్కే మీద కోపం వస్తుంది. ఇనోస్కే ఇప్పటిదాకా నెజుకోకి తన పేరు నేర్పిస్తూ ఉన్నాడు. అందుకే జెనిట్స్ తో వెల్కమ్ ఇనోస్కే అంటుంది. హగా నెజుకా వచ్చి టాంజిరోకి స్వాడ్ ఇస్తాడు. తన స్వాడ్ కి రెంగోకు స్వాడ్ గార్డ్ పెడతాడు. టాంజిరో స్వాడ్ ని పట్టుకోగానే బ్లాక్ గా అవుతుంది. టాంజిరో పక్కన గెన్యా కూడా ఉంటాడు. రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. హిమేజిమా, సనేమి, ఇగురో, మిట్సురి, షినోబు, తొకితో డీమన్ స్లేయర్స్ కి ట్రైనింగ్ ఇద్దాము అని డిసైడ్ అవుతారు. హిమేజిమా, ముజాన్ నెజుకో కోసం ఎప్పుడైనా రావచ్చు, అప్పటికి మనం స్ట్రాంగ్ అయ్యి రెడీగా ఉండాలి అంటాడు. రిటైర్ అయిన హషిరాస్ ని కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి పిలుస్తాడు. ఇనోస్కే కిటికీ పగలగొట్టుకొని వచ్చి టాంజిరోతో హషిరాస్ మనకి ట్రైనింగ్ ఇస్తున్నారంట అని హ్యాపీగా చెప్తాడు. జెనిట్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు అని బాధగా ఉంటాడు. టాంజిరో, స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళతో ఫైట్ చేస్తే మనం కూడా స్ట్రాంగ్ అవుతాము అంటే జెనిట్స్ కోపంగా టాంజిరోని కొరుకుతాడు. టాంజిరో, నువ్వు చెప్పిన థండర్ బ్రీతింగ్ టెక్నిక్స్ తో నేను అప్పర్ ర్యాంక్ డీమన్ ని ఓడించాను, థ్యాంక్స్ అని చెప్తాడు. జెనిట్స్ హ్యాపీగా ఉంటాడు. ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. టాంజిరో ఇంకా ట్రైనింగ్ లో జాయిన్ అవ్వలేదు. అందరూ ఒక స్టేజ్ అయ్యాక నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళాలి. ఫస్ట్ తెంగిన్ ట్రైనింగ్. తెంగిన్ ఫిజికల్ స్టామినా పెరగడానికి ట్రైనింగ్ ఇస్తాడు. నెక్స్ట్ తొకితో ఫాస్ట్ గా అటాక్ చేయడానికి ట్రైనింగ్ ఇస్తాడు. నెక్స్ట్ మిట్సురి ఫ్లెక్సిబిలిటీ ట్రైనింగ్ ఇస్తుంది. తరువాత ఇగురో స్వాడ్ ఫైట్ ట్రైనింగ్ ఇస్తాడు. నెక్స్ట్ సనేమి స్లాషింగ్ ట్రైనింగ్ ఇస్తాడు. చివరగా హిమేజిమా మజిల్ ట్రైనింగ్ ఇస్తాడు. డీమన్ స్లేయర్స్ కి ట్రైనింగ్ ఇస్తూ హషిరాస్ కూడా స్ట్రాంగ్ అవుతారు. టాంజిరోకి మాస్టర్ నుంచి లెటర్ వస్తుంది, గియు ట్రైనింగ్ ఇవ్వట్లేదు అని. తమాయో యూషిరో పవర్ తో హైడింగ్ లో ఉండి నెజుకో బ్లడ్ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. ఆ రోజు మాస్టర్ కాకి తమాయో ఇంటికి వస్తుంది. తమాయోతో డీమన్ స్లేయర్స్ తో డీమన్ బ్లడ్ గురించి, వాటి బాడీ గురించి తెలిసిన అమ్మాయి ఉంది, షినోబు. మీరు వచ్చి అమ్మాయితో కలిసి నెజుకో బ్లడ్ మీద ఎక్స్పెరిమెంట్స్ చెయ్యడానికి ఒప్పుకుంటారా? ముజాని ఓడించడానికి మాకు హెల్ప్ గా ఉండండి. డీమన్ స్లేయర్ హెడ్ క్వార్టర్స్ కి రండి అని తమాయోని పిలుస్తుంది. తమాయో, నేను డీమన్, నన్ను డీమన్ స్లేయర్ హెడ్ క్వార్టర్స్ కి రమ్మంటున్నారు అని షాక్ అవుతుంది. హషిరా ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. హషిరాస్ డీమన్ స్లేయర్ స్ట్రాంగ్ అయ్యి ముజాన్ నుంచి నెజుకోని కాపాడగలరా? నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యానిమే కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి, నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.